హాయ్ స్టూడెంట్స్, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే సబ్జెక్ట్స్ అనేటువంటివి చాలా డెప్త్గా ఉండి ఒక చాప్టర్ తర్వాత ఇంకో చాప్టర్కి వెళ్ళాక బిఫోర్ చాప్టర్లో ఉండేటువంటి సమ్స్ని మర్చిపోతున్నారా? అయితే ఇలా జరగకుండా ఉండడానికి ఎప్పటికీ మీకు గుర్తుండాలి అంటే కొన్ని మీరు గనక పాటిస్తే అంటే మీకు లాజికల్గా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, చాలా బాగా మార్క్స్ వస్తుంటాయి. ఫైనల్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టెన్షన్తో మర్చిపోవడము, ఫార్మర్స్ అనేవి మర్చిపోవడము, లేదా జీకే క్వశ్చన్స్ చదివినప్పటికి కూడా మర్చిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. మరి ఇలా చేసినప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయితే కనుక అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మర్చిపోకుండా ఉండాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఎలా వాటిని అంటే ఏదైనా సమ్ చూస్తున్నప్పుడు దాన్ని ఎలా మీరు గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ని ఎలా అనాలిసిస్ చేయాలి. ఇదే క్వశ్చన్ ఎగ్జామినేషన్లో కొంచెం డిఫరెంట్గా వచ్చినా కానీ కొంతమంది పిల్లలు ఇది ఆ క్వశ్చన్ కాదేమో అని చెప్పేసి మర్చిపోతున్నారు. అలా ఎప్పుడు ఉండకూడదు. మనం చదివినవి యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసారనుకోండి, ఇక కాంపిటీషన్ ఏముంటుంది? మీరు ఎందుకు ఇంతగా ప్రిపేర్ అవ్వాల్సిన పని ఉంటుంది? ఎప్పుడు కూడా మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో అది యాజ్ ఇట్ ఈజ్గా అదే క్వశ్చన్ ఉండదు, జస్ట్ చిన్న మార్పు ఏదైనా ఉంటుంది. ఆ చేంజ్ని మీరు గుర్తుపెట్టాలి. అలాంటప్పుడు మీరు చక్కగా ఏ సమ్నైనా చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ అలాగే ఒక జీకే క్వశ్చన్ ఎలా గుర్తుపెట్టుకుంటారో చెప్తాను. ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ అంటే మనందరికి తెలుసు ఏంటి, a² + b² + 2ab అని. సో మీరు దాన్ని అలా బై హార్ట్ చేస్తూ ఉంటారు. అసలు a + b హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a² + b² + 2ab ఎలా వచ్చిందంటే దానికి మీరు ఒకసారి ఆలోచించాలి. a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. ఓకే, సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది అని ఒకసారి థింక్ చేయాలి. మేబీ మీకు టైం పట్టొచ్చు, కానీ పర్వాలేదు, మీకు అది ఎగ్జామినేషన్ కాదు, లైఫ్ టైం వరకు గుర్తుంటుంది. అసలు a + b హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 4² అంటే 4 × 4 కదా. మరి అలాగే a + b హోల్ స్క్వేర్ అంటే a + b × a + b అంటే ఏని a + bతో ఇంటూ చేయాలి, మిడిల్లో ప్లస్ సింబల్ ఉంది, మళ్ళీ bని a + bతో ఇంటూ చేయాలి. అప్పుడు a × a a² + a × b ab + b × a అంటే ab + b × a అంటే ba, ba అన్నా ab అన్నా ఒకటే. అలాగే b × b b². చూడండి ఇక్కడ a² నెక్స్ట్ b², ఇక చూడండి ab అండ్ ab 2 ab's ఉన్నాయి కాబట్టి +2ab. సో ఇది ఇలా a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab అనే ఫార్ములా వచ్చింది. ఈ ప్రాసెస్ కనుక మీకు తెలిస్తే మీరు ఈ ఫార్ములాని ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, a + b హోల్ స్క్వేర్ అంటే a + b × a + bని చేస్తే వచ్చిందే a² + b². అలాగే a + b హోల్ క్యూబ్ ఉన్న ఏదైనా సరే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో కనుక మీరు నేర్చుకోండి. కాస్త టైం ఎక్కువ పట్టినా పర్వాలేదు, కానీ మనం లైఫ్ టైం గుర్తుంటుంది కదా. మీరు ఫాస్ట్గా చదివేసి ఫాస్ట్గా చేసేసి మర్చిపోయారనుకోండి, మీరు ఎంత ఫాస్ట్గా ఎగ్జామ్ రాసినా, ఎంత ఫాస్ట్గా క్లాస్ని ఫినిష్ చేసుకున్నా మీకు గుర్తు లేనప్పుడు అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. కాసేపు మీకు అర్థం కానిది ఏమని ఉంటే అక్కడ గాబరా పడకూడదు, కంగారు పడకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి మీరు ఆలోచించాలి. ఎందుకు ఇది నేను చేయలేను, నేను చేయగలను, నాకు అన్నీ వచ్చు కదా, ఎడిషన్స్ వచ్చు, సబ్ట్రాక్షన్స్ వచ్చు, మల్టిప్లికేషన్స్ వచ్చు, డివిజన్స్ వచ్చు, టేబుల్స్ వచ్చు. దెన్ వాట్ హ్యాపెన్, ఇంకా మ్యాథ్స్ వచ్చేసినట్లే అవి వస్తే. సో మీరు ప్రాసెస్ తెలుసుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇది మ్యాథ్స్కి సంబంధించి. అలాగే మీరు జీకేలో చాలా క్వశ్చన్స్ చదువుతూ ఉంటారు. సో వాటిని మీకు మీరుగా ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తారు. ఇంటర్లింక్ అంటే ఏంటంటే ఒక 3-4 క్వశ్చన్స్ని కలిపి ఒక కంబైన్డ్గా మనం చేసుకుంటే కనుక మర్చిపోలేము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మర్చిపోకుండా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద మీ అందరికీ తెలుసు కదా, యూత్ ఐకాన్ అంటే యువతని మేల్కొలిపి మీరు ఏదైనా సాధించగలరు అని చెప్పేసి భారతదేశంలోని, మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ మొత్తం అంటే సో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. సో అలాంటి పర్సన్, సో అతనికి గురు అంటే టీచర్ ఎవరు అంటే రామకృష్ణ పరమహంస. చూడండి రామకృష్ణ పరమహంస. ఓకే, సో రామకృష్ణ పరమహంస, అదేవిధంగా స్వామి వివేకానంద, వీళ్ళిద్దరి పైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే నేను జీకే గురించి చెప్తున్నాను.
స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస. మీకు ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. వీటిపైన కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా వస్తారంటే, సో రామకృష్ణ పరమహంస ఏ ఇయర్లో ఈయన అంటే ఇయర్ ఆఫ్ బర్త్ అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకి చదువుతాం నార్మల్గా ఇయర్ ఆఫ్ బర్త్ ఎప్పుడు రామకృష్ణ పరమహంస అంటే 1836లో రామకృష్ణ పరమహంస జన్మించారు. అలాగే స్వామి వివేకానంద 1863లో ఈయన జన్మించారు. ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం, డేట్స్ కాదు ఇయర్స్ మాత్రం చెప్తున్నాను. సో ఇయర్స్ ఈ రెండు కూడా చదివేస్తాము. మరి కొన్నాళ్ళు అయిన తర్వాత ఫస్ట్ ఈరోజు చదివారు, 1 వీక్ తర్వాత అడిగితే వెంటనే చెప్పారు, 1 మంత్ తర్వాత అడిగితే చెప్పారు, 2 మంత్స్ తర్వాత అడిగితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద అడిగారు అనుకోండి. సో స్వామి వివేకానంద అడిగితే ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకునేది అంటే మీకు ఒక్క విషయం చెప్తా చూడండి. మీకు స్వామి వివేకానంద డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ బర్త్ అడిగారు. అక్కడ ఆప్షన్స్ లో మీకు చూడండి 1863 ఆప్షన్ బి, 1836 ఆప్షన్ సి, 1846 ఆప్షన్ డి, 1876 ఇలా ఇచ్చారు. మీకు గుర్తుండాల్సింది ఏంటంటే 36, 63 గుర్తుంటాయి. 36, 63 గుర్తుంటాయి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే స్వామి వివేకానంద స్టూడెంట్ కదా, స్టూడెంట్ అండ్ టీచర్ కదా, వాళ్ళిద్దరు స్టూడెంట్ కాబట్టి సో ముందుగా గురువు ఉంటారు, టీచర్ పుట్టడం జరుగుతుంది, తర్వాత స్టూడెంట్ కదా కాబట్టి 1863 అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొకటి ఇది మాత్రమే కాకుండా ఇంకొకటి చెప్తాను చూడండి. ఇక్కడ వీళ్ళిద్దరిని ఒక్కసారి ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే 1818 ఇక్కడ చూడండి 36 ని ఆ డిజిట్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే 36 ని ఇంటర్చేంజ్ చేస్తే 63 అవుతుంది. చూసారా, 36 ని ఇంటర్చేంజ్ చేస్తే 63 అవుతుంది. అంటే ఒకటి గుర్తు పెట్టుకుంటే ఇంకొకటి ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. చూసారా, 1836 ఏమో రామకృష్ణ పరమహంస పుట్టారు, అట్లాగే స్వామి వివేకానంద 1863లో పుట్టారు. 36 ని ఇంటర్చేంజ్ చేసామనుకోండి 63 అవుతుంది. ఆ డిజిట్స్ ని 36 ని ఇంటర్చేంజ్ చేస్తే డిజిట్స్ ని మనకి 63 అవుతుంది. 18 కామన్ గా ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి లాజిక్స్ మీరు చదివేటువంటి బిట్స్ లో కానీ లేదా మీరు చదివేటువంటి సబ్జెక్ట్స్ లో కానీ మ్యాథమెటిక్స్ లో కానీ ఉంటాయి. మరి వీటిని కనిపెట్టడం ఎవరి బాధ్యత? ర్యాంకర్స్ గా రావాలంటే మీదే. మీరే చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను. మీరు స్టడీస్ లో ఎంజాయ్ చేయాలి అంటే బాగుంది, చాలా బాగుంది, ఇదేదో చాలా కొత్తగా ఉంది అనిపించేలా ఉండాలంటే మీకు మీరుగానే ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు చదివింది ఎప్పటికి కూడా మర్చిపోరు. అలాగే మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ అలా చదివేస్తారు, ఎగ్జామ్స్ రాసేస్తారు, కానీ ఇన్నోవేటివ్ గా థింక్ చేయరు. ఇన్నోవేటివ్ గా థింక్ చేయాలి. ఇలా బిట్స్ ని మనగా ఇంటర్లింక్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఎప్పటికీ మర్చిపోకుండా సబ్జెక్ట్ ని గుర్తుపెట్టుకుంటారు. సో చూసారు కదా, ఇలాంటివి నేను ఇంకా చెప్తూ ఉంటాను. బట్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి, మీరు తయారు చేసుకోండి. ఇలాంటి బిట్స్ ఏమైనా సబ్జెక్ట్స్ చదివినప్పుడు ఇట్ విల్ టేక్ టైం, బట్ పర్వాలేదు. ఏదో ఒకటి ఆలోచిస్తుంటే మనకు జస్ట్ ఐడియా వస్తుంది. ఆ ఐడియాతో మనం ఒక నోట్బుక్ పెట్టుకున్నాను, నోట్బుక్ లో రాసుకోండి. మేబీ ఇలాంటి బిట్ ఒకటి వచ్చింది అనుకోండి, మీరు 2 మార్క్స్ మీరు ఎక్స్ట్రాగా ఉంటారు మిగతా వాళ్ళకంటే. చూసారు కదా, ఇలా మీరు మీ స్టడీస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, మీరు చదివింది మర్చిపోకుండా ఉండాలన్నా ఇలాంటి టిప్స్ కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి దాన్ని, అదే ఏదైతే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సీట్ సాధించాలనుకున్నారో దాంతో పాటు మంచి ర్యాంక్ కూడా తెచ్చుకోగలుగుతారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బై.